ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 2 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. వ్యాఖ్యాన అంశం ఆయన న్యాయపీఠము, 2వ భాగం. వ్యాఖ్యాన అంశం ఆయన న్యాయపీఠం, 2వ భాగం. వ్యాఖ్యానం: దేహంతో జరిగించిన వాటిని గూర్చిన న్యాయ తీర్పు ఎప్పుడు జరుగును? సంఘం ఆకాశమండలమునకు ప్రభు సన్నిధికి కొనిపోబడిన దినమున ఆ న్యాయ తీర్పు జరుగుతుంది. ఆ దినం 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాల్లో వర్ణింపబడి ఉంది. క్రీస్తునందుండి మృతులైన వారు లేపబడతారు. అదే క్షణంలో అప్పటికి సజీవులైన విశ్వాసులందరూ వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘములలో కొనిపోబడతారు. అప్పుడే న్యాయపీఠ తీర్పు సమయము. వాయుమండలమే ఆ న్యాయ తీర్పు స్థానం. అందుకే అపొస్తలుడైన పౌలు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను అని వ్రాస్తున్నాడు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో. ఈ సందర్భాన్ని బట్టి ప్రభు తానే 3 సార్లు చెప్పాడు. కానీ మొదటి 2 సార్లు ఆయన చెప్పినట్టు ఆయన మాటలు అంతగా అర్థం కాలేదు. ఒకటి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27లో ఆయన చెప్పిన మాటలు వ్రాయబడి ఉన్నాయి. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును అని. రెండవదిగా లూకా సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన ఇట్లా చెప్తున్నాడు: నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువు అని. మూడవదిగా ప్రకటన గ్రంథంలో ఉన్న ఆయన చివరి వర్తమానంలో ఆయన, ఇదిగో గ్రంథంలో ఉన్న ఆయన చివరి వర్తమానంలో ఆయన, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఈ న్యాయ తీర్పు సమయాన్ని గూర్చి ఇంకనూ మరి ఒక వాక్యం ఉంది. అది కొరింథీయుల 1 పత్రికలో ఉంది. కాబట్టి సమయము రాకముందు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కనుగొను అని. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ వాక్య భాగం ఆయన రాజ్య పరిపాలన చేయుటకు ఈ లోకమునకు వచ్చుటను గూర్చినది కాదు, కానే కాదు. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.